నా దగ్గర రావడం ముఖ్యం కాదు. నా దగ్గర వస్తే మంచిగా అవుతారని గ్యారంటీ లేదు. అయితే నేనేమంటున్నా అంటే మీరు ఫాలో అయితే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నా దగ్గర కాదు, ఏ డాక్టర్ గారి దగ్గర కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదని నేను ఇవన్నీ మాటలు చెప్తున్నా. అది ముఖ్యం మమ్మీ. మీరు ఇప్పుడు 7 విషయాలు చెప్పినా కదా, నేను ఏం చెప్పినా చెప్పు హెల్త్ గురించి. ఇది 7 విషయాలు ఫాలో చేయండి అమ్మా. కష్టపడి 1 నెల ఫాలో చేయండి. ఏం చెప్పినా నేను, చక్కెర షుగర్ అనేది తినకండి. 1 నెల ట్రై చేయండి. ఓకే, రోజు అన్నం తక్కువ తినండి, తక్కువ సార్లు 2 పూటలు తినండి. షుగర్ లేని వాళ్ళు, మిగతా వాళ్ళు పూటకి ప్రోటీన్ తీసుకోండి. ప్రతి పూట తిన్నప్పుడు అలా ప్రోటీన్. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, లేదంటే అట్లీస్ట్ పప్పులు కూడా పెసరపప్పు బెటర్. ఓకే, వంటకి నెయ్యి, గానుగ పట్టించిన పల్లి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వాడండి. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగండి. రోజు 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నించండి. ఇది మీరు చేసి చూడండి కదా 1 నెల రోజులు. ఇంత అన్నంలో ఇంత కూర కాదు, ఇంత కూరలో ఇంత అన్నం తిని చూడండి. రోజుకి 2 పూటలు తిని చూడండి. నేను చెప్పిన విధానంగా 1 నెల చేసి చూడండి. మీ సగం రోగాలు పోకపోతే అప్పుడు నన్ను అడగండి. మీరు అడగండి, మీ బీపీలు షుగర్లు ఎందుకు కంట్రోల్ అవ్వ మీరు ఒకసారి చూడండి. ఒకసారి మనకు బీపీలు షుగర్లు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పులు రావడానికి కారణాలు ఇవే 7 టాపిక్స్, 7 పాయింట్లు. నేను చెప్పేది గుడ్డిగా నమ్మకండి. ఇది మళ్ళీ మీకు ఉంటాయి కదా స్మార్ట్ ఫోన్లలో మీరు సెర్చ్ చేసి, రీసెర్చ్ చేసి, లేదంటే మీకు తెలిసిన పెద్దవాళ్ళని అడిగి ఓకే మీరు పాటించండి. నా దగ్గర రావాల్సిన అవసరమే పడదు. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం పడదు. అది నాకు కావాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అపాయింట్మెంట్ చెప్పేసిన, తిండి గురించి చెప్పేసిన. ఓకే, మీ పిల్లల పెళ్లి గురించి నేను చెప్పిన. ఇంకెంతకంటే ఏం చెప్పాలి నేను? అవునా మమ్మీ? మీ పిల్లలు కూడా నాకు కోడలు అల్లు లాంటి వాళ్ళు కాబట్టి చెప్పిన. అర్థమైందా? ఆ చనువు తీసుకొని చెప్పిన. దయచేసి బాధపడకండి, ఫీల్ అవ్వకండి. ఓకే ఓకే, అపాయింట్మెంట్ ఇంకా అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఇవాళ అపాయింట్మెంట్ లేని వాళ్ళకి ఫస్ట్ పవని మేడం చూస్తుంది. నేను తొందరగా చూసి పంపిస్తాను. మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. వేరే మార్గం లేదు. నేను రెగ్యులర్ గా రావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ తీసుకొని రావాలా? ఇంకా నేను చెప్పిన పాటించాలా? నెక్స్ట్ టైం నేను మీలో ఎవరు ప్యాకెట్ నూనె వాడుతున్నారని అడిగితే 1 చేయి కూడా పైకి లేవద్దు. నెక్స్ట్ టైం క్వశ్చన్లు ఎవరైనా ప్యాకెట్ నూనె వాడుతున్నాము, కూల్ డ్రింక్స్ తాగుతున్నాము, చిప్స్ తింటున్నాం అంటే మళ్ళీ 1-2 నెలల కోసం పారిపోతారేను. ఇష్టం. మహిళా సోదరి మనం చెప్పాలి భర్తలకు, మీరు ఈ నూనె ఎత్తనే వాడతారు, లేదా పక్క పెట్టాలి. 2 నెలలు ఎండ పెడితే ఇప్పుడు మహిళ పిల్లలేమో మొగుళ్ళ మీద వేస్తారు, మొగుళ్ళేమో పిల్లల మీద వేస్తారు. తలకి తోకైతే కాళ్ళకి అదైతుంది. అన్ని నా మీద వేయండి, నా మీద వేయండి. నేను చెప్తున్నా కదా అందరూ. ఓకే, నేను చెప్పినవి మీకు నచ్చితే దయచేసి పాటించే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా టెస్ట్లు కూడా ఎవరికైతే కొందరికి ముందు అయితే లేట్ అవుతాయి, కొందరు ముందు పంపిస్తారు, కొందరు వెనక అవుతుంది. దానిలో ఏదో చీటింగ్ అవుతుంది అనుకోకండి. ఆల్మోస్ట్ అదే టైంకి అవుతాయి. కొందరికి ముందు వెనక అవుతుంది, రిపోర్ట్ల బట్టి అవుతాయి. ఎందుకంటే కొన్ని టెస్ట్లకు ఎక్కువ టైం పడుతుంది, కొందరు టెస్ట్లే ఉండవు, వాళ్ళు ముందు వచ్చేస్తారు. రాసి పంపించేది ఉంటుంది. యూత్ అంటే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? ఒకసారి ముందుకు రండి. ఒకసారి మీరు పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కాదు అన్మ్యారీడ్, పెళ్లి కానివరా? ఎందుకంటే ఇప్పుడు చెప్పే విషయాలు మీకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ముందుకు వచ్చి మీరు వినాలి కాబట్టి. ఓకే, ఇది చాలా ముఖ్యం కాబట్టి ప్లీజ్ మాట్లాడండి. 2 minutes అయిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫిజికలీ ఫిట్ ఉండాలా, మెంటల్ గా హ్యాపీగా ఉండాలా? ఫిజికల్ గా ఫిట్ ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఫిజికలీ ఫిట్ ఉండాలి, మెంటలీ హ్యాపీగా ఉండాలి.
ఫిజికల్ గా ఫిట్ ఉండాలంటే ఫస్ట్ మనం చక్కెర వాడకూడదు, చక్కెర వాడొద్దు, షుగర్ వాడొద్దు, అన్నం తక్కువ తినాలి, తక్కువ సార్లు తినాలి. ఓకే, ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్, పప్పులు. మంచి ఫ్యాట్ తినాలి. మంచి ఫ్యాట్ అంటే నెయ్యి, గానుగ పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వుల నూనె. ఓకే, రోజుకి 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. ఓకే, రోజు 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగాలి. ఓకే, రోజు 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఫిజికల్ ఫిట్నెస్. మనం మెంటల్గా హ్యాపీ ఉండాలంటే ముఖ్యంగా యువత, మీకు నచ్చిన పని చేయి, నీకు నచ్చిన పని చేయి, నీకు నచ్చిన అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకో. ఓకే, నువ్వు 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఆ పని చేస్తుంటే బాగుండేది, నేను ఆ అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేదని బాధపడకూడదు. దీనికి పెద్దలు కూడా సపోర్ట్ చేయాలా, సహకరించాలా. పెద్దవాళ్ళం ఏమనుకుంటామంటే నేను పిల్లల కోసం మొత్తం త్యాగం చేసిన, నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన అని భావనలు మనం ఉంటాం. పిల్లలు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రుల వల్ల నా జీవితం పాడైంది, లేదంటే ఏదో చేసేటోని అనుకుంటాడు. ఇది జరుగుతున్న వాస్తవాలు, అవునా? సో పనికి వస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏ పని చిన్నది పెద్దది కాదు, మంచిగా చేస్తే ఏ పని కూడా గొప్పదే. ఓకే, ఇంకా మన పిల్లల పెళ్లికి కులం అనేది అడ్డు ఉంటే నా దృష్టిలో కులం అనేది ఒక మెంటల్ మ్యాడ్నెస్, మెంటల్ సిక్నెస్. నా దృష్టిలో అన్ని కులాలు, ఓకే, వెల్మ, రెడ్డి, కమ్మ, కాపు, ఓకే, కొమటి, మాదిగ, అన్ని ఒకటే. నా దృష్టిలో మనమంతా ఒక్కటే. మన అహంకారాలు, మన మూఢనమ్మకాలు, మన భయాలు మనల్ని దూరం చేస్తున్నాయి. అవునా? ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ ఇది చేదు నిజం. ఈ మాట కూడా నచ్చి ఎవరైనా నన్ను ఫాలో అయితే అలాంటి మహానుభావులకి దండాలు. మీరు ఎవరైనా సరే, ఓకే, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం అనుకుంటాం ఎవరంటే దేవుడు తయారు చేసిన కులాలని. మనం కొంచెం కామన్ సెన్స్ పెట్టినా మనకు అర్థమవుతుంది మనిషిగా చేసుకున్నది. అవునా? కులాలు ముఖ్యమైపోయినాయి, మనుషులు అన్ఇంపార్టెంట్ అయిపోయినారు. అవునా? దానివల్ల ఏమవుతుంది? మనమే డివైడ్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఈ పృథ్వీ అంతా ఒకటి, భూగోళం అంతా ఒకటి. ఫస్ట్ దేశాలని డివైడ్ చేసినారు మనుషులు స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేశాలైనాయి. దేశాల తర్వాత ఏమైనాయి? రాష్ట్రాలైనాయి. రాష్ట్రాల నుంచి కులాలైనాయి, మతాలైనాయి, కులాలైనాయి. మనిషి మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ? మనం ఎన్ని దేశాలు చేసుకున్నాం, సెక్యూరిటీ కోసం దేశాలు వేరేపడినాయి. మనం మంచిగా ఉండాలి, మనకు సేఫ్టీ ఉండాలని మనం కులాలు మతాలన్నీ చేసుకున్నాం. దేశాలు సేఫ్గా ఉన్నాయా? కులాలు మతాలు హ్యాపీగా ఉన్నారు. మనిషి హ్యాపీగా ఉన్నాడా? ఓకే, ఎవరి కోసం అయితే ఇవన్నీ తయారు చేసుకున్నామో వాడు హ్యాపీగా లేడు. పనికిరాని కులాలు మతాలు ఎవరికమ్మా?